తెలంగాణలో ఉద్యోగాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు రాయాలనుకునే వాళ్ళకు మీరిచ్చే సూచన సలహాలు ఒకసారి చెప్తారా సార్? ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. ఆ సిలబస్ మీద మీరు అవగాహన తెచ్చుకోండి. ఆ ఎగ్జామ్‌కి కావాల్సిన సరంజామా అంటే యుద్ధానికి పోయేటప్పుడు మనకేమేమి అవసరమో అవన్నీ తయారు చేసుకోండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్‌గా ఉంటాయి. అయినా మీరు డిస్క్రిప్టివ్‌లోనే చదవండి. మల్టిపుల్ చాయిస్‌లో ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్‌తో పాటు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఆ డిస్క్రిప్టివ్ మెథడ్ కావాల్సిన డిస్క్రిప్టివ్ మీరు ఎట్లాగో ప్రిలిమినరీకి చదివి ఉంటారు కాబట్టి, దానికి తగ్గట్లు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మొదట్లో ఇదెంతలే రాసేస్తా అనుకుంటాం. ఒక ఆన్సర్ రాయడానికి మొదట్లో 2, 3 గంటలు పడతది. క్రమంగా అది 10 నిమిషాలకొస్తది. ఇది ఒక లాంగ్ ప్రాసెస్‌లో మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. కాబట్టి నో ఇష్యూ. అట్లా ఆ విధానంలో గనక మీరు చేయగలిగితే, మీరు సీరియస్‌గా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయిన వాళ్ళుండి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం జాబ్ కొట్టిన వాళ్ళవుతారు. ఇది కాకుండా మీరు చేస్తే ఎప్పటికి మనం శాశ్వతంగా పోటీ పరీక్షలలో మనం పోటీ పడుతూనే ఉంటాం తప్ప విజయం దక్కే అవకాశం స్వల్పం.